మేషరాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ జీవితంలోకి రావాలనుకుంటుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. అసలు మేషరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది? ఆమె ఎందుకు మీ జీవితంలోకి రావాలనుకుంటుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. ఈరోజు ఈ వీడియోని పూర్తిగా మేషరాశి వారికి మాత్రమే. ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే మీ జీవితంలోని మార్చే ఒక ముఖ్యమైన సంకేతాలను మీరు మిస్ అవుతారనే చెప్పాలి. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఏమిటి అంటే, ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది, మీ జీవితంలోకి రావాలని బలంగా కోరుకుంటుంది. కానీ మీరు ఇప్పటి వరకు ఆమెను గుర్తించలేకపోయారనే చెప్పాలి. ఆమె ఎవరు, ఎక్కడ ఉంది, ఎందుకు ఇప్పటి వరకు బయటపడలేదు, ఇప్పుడు ఎందుకు మీ వైపు అడుగులు వేస్తుంది అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే తెలుసుకుందాం. మేషరాశి వారి స్వభావం. మేషరాశి వారు ధైర్యవంతులు, స్పష్టంగా మాట్లాడే స్వభావం, ఎదుట వారి భావనలు వెంటనే అర్థం చేసుకోలేరు. ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. అయితే మీలో ఒక లోపం ఉంది. ఎవరో మిమ్మల్ని ఇష్టపడుతున్నా, రహస్యంగా ప్రేమిస్తున్న సంకేతాలు ఇస్తున్నా మీరు దాన్ని లైట్గా తీసుకుంటున్నారు. అందుకు కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలోకి రావాలనుకుంటున్న వ్యక్తి దూరంగా ఉంది. ఆ స్త్రీ గురించి మొదటి సంకేతం. ఇప్పుడు ముఖ్యమైన విషయం వినండి. మీ చుట్టూ ఉన్న ఒక స్త్రీ మీ మాటలను ఎక్కువగా గమనిస్తుంది. మీ బాధల్లో ఉన్నప్పుడు మౌనంగా అర్థం చేసుకుంటుంది. మీ విజయాలను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటుంది. కానీ ఎప్పుడు ముందుగా మాట్లాడదు. ఆమె బలహీనంగా కాదు, కానీ మీ సంపాదన కోసం అయితే ఎదురు చూస్తుంది అనే చెప్పాలి. ఈ స్త్రీ మీ ఆఫీస్లో ఉండవచ్చు, మీ పాత పరిచయాల్లో ఉండవచ్చు, లేదా చాలా కాలంగా మీ జీవితంలో ఉన్న మీరు గమనించడం లేదు అనే చెప్పాలి. ఎందుకు రహస్యంగా ప్రేమిస్తుంది? ఆ స్త్రీ ఎందుకు నేరుగా చెప్పడం లేదో తెలుసా? గతంలో ఆమె ఒక గాయం అనుభవించి ఉంది. ప్రేమలో మోసం ఎదురైంది, లేదా మీరు తిరస్కరిస్తారేమో అన్న భయం ఉంది. మేషరాశివారు కొంచెం గట్టిగా మాట్లాడతారు. ఆమెకు అదే భయం. కానీ ఇప్పుడు గ్రహస్థితి మారడంతో శుక్రగ్రహ ప్రభావం మీపై పెరుగుతుంది. విధి ఆమెను మీ వైపు నడిపిస్తుంది. ఆమె మీ జీవితంలోకి ఎప్పుడు వస్తుంది? మేషరాశి వారికి వచ్చే 3 నుంచి 6 వారాల్లో ఒక అనుకోని సంఘటన ద్వారా, ఒక చిన్న సంభాషణతో ఆ స్త్రీ మీకు దగ్గరవుతుంది. అది మెసేజ్ కావచ్చు, ఫోన్ కాల్ కావచ్చు, లేదా అప్రయత్నంగా ఎదురుపడడం కావచ్చు. అప్పుడు మీరు చెప్పిన ఒక్క మాట మీ భవిష్యత్తును అయితే మార్చేస్తుంది అనే చెప్పాలి. మీరు చేయకూడని పొరపాట్లు. మేషరాశివారు జాగ్రత్తగా వినండి. ఆమెను లైట్ తీసుకోకండి. గట్టిగా మాట్లాడవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరుల మాటలను నమ్మవద్దు. ఆ స్త్రీని మీ జీవితాన్ని అయితే సెటిల్ చేయగల శక్తి ఉంది అనే చెప్పుకోవాలి. మీ అదృష్టాన్ని పెంచగలుగుతుంది. మీ ఇంటిలో శాంతిని తీసుకొస్తుంది. ఒక తప్పు మాట ఆమెను మిమ్మల్ని నుంచి దూరం చేస్తుంది అనే చెప్పాలి. పరిష్కారం శక్తివంతమైన ఉపాయం. మేషరాశి వారు ఈ చిన్న ఉపాయం తప్పకుండా చేయండి. ప్రతి శుక్రవారం రోజు తెల్ల పువ్వులు తీసుకుని వచ్చి అమ్మవారికి లేదా లక్ష్మీదేవికి అర్పించండి. ఈ మాట మనస్సులో చెప్పండి. నా జీవితంలోకి రావాలన్న వ్యక్తిని దేవుడు నాకే స్పష్టంగా చూపించు. ఈ 7 రోజుల్లో ఒక సంకేతం తప్పకుండా అయితే కనిపిస్తుంది అనే చెప్పవచ్చు. అయితే ఆ స్త్రీ మీ గురించి ఎలా ఆలోచిస్తుంది? మేషరాశివారు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ స్త్రీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ గురించి ఆలోచిస్తుంది. మీరు ఎలా ఉన్నారు? మీ సంతోషంగా ఉన్నారా? మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలు ఆమె మనస్సును నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయనే చెప్పాలి. ఆమె మీ ఫోటోని చూస్తూ లేదా మీ పేరుని విన్నప్పుడల్లా లోపలే కృంగిపోతుంది అని కూడా చెప్పవచ్చు. కానీ బయటకు మాత్రం ఏమీ తెలియనట్టుగా ఇట్లే నటిస్తూ ఉంటుంది. ఇది రహస్య ప్రేమ లక్షణాలు అని కూడా చెప్పవచ్చు. ఆమె ఎందుకు ఇప్పటి వరకు ఎదురుపడలేదు? మేషరాశివారు జాగ్రత్తగా వినండి. ఆ స్త్రీకి ఒక భయం ఉంది. నేను చెబితే అతను నన్ను అర్థం చేసుకోడేమో, నేను అతనికి తగినదాన్ని కాదేమో,
అతను జీవితంలో నేను అడ్డవుతానేమో అని. మీరు గతంలో ఎవరైనా స్త్రీని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే లేదా గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఆమె చెవిలో పడ్డాయి. అందుకే ఆమె ఇప్పటి వరకు మౌనంగా అయితే ఉందనే చెప్పుకోవాలి. దేవుడు ఎందుకు ఈ స్త్రీని మీకే ఎందుకు ఎంచుకున్నాడు? ఇది చాలా ముఖ్యమైన విషయం. మేషరాశి వారికి గత కొన్ని ఏళ్లుగా చాలా కష్టాలు చూస్తున్నారు. నమ్మిన వారే మోసం చేస్తున్నారు. ప్రేమలో నష్టాలు జరుగుతుంది. డబ్బు, మనశ్శాంతి రెండూ తగ్గాయి. అందుకే దేవుడు మీకు సాధారణమైన వ్యక్తిని కాదు, మీ జీవితాన్ని నిలబెట్టే స్త్రీని పంపిస్తున్నాడు. ఈ స్త్రీ మీ ఇంటిలోని అదృష్టాన్ని తీసుకొస్తుంది. మీ కెరియర్కు సపోర్ట్ చేస్తుంది. మీ తల్లిదండ్రుల మనస్సు గెలుస్తుంది. అందుకనే ఆలస్యం అవుతుంది, కానీ తిరస్కరించడం కాదు అనే చెప్పుకోవాలి. ఈ 3 సంకేతాలు కనిపిస్తే ఆమె అదే స్త్రీ. ఈ 3 లక్షణాలు గమనించండి. మొదటిది, మీరు మాట్లాడేటప్పుడు ఆమె మౌనంగా వింటుంది. రెండవది, మీరు బాధల్లో ఉన్నప్పుడు ఆమెకు కారణం తెలియకపోయినా మనసు కలవరపడుతుంది. మూడవది, మీరు దూరం అయితే ఆమె అసహనంగా మారుతుంది. ఈ 3 లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటే ఆమె మీ విధి నిర్ణయించిన స్త్రీ అని కూడా చెప్పవచ్చు. చివరి హెచ్చరిక, తప్పు చేస్తే ఏమవుతుంది? అయితే మేషరాశివారు ఇది దేవుడు ఇచ్చిన చివరి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు అహంకారంతో మాట్లాడితే, ఆమెను పరీక్షించాలి అనుకుంటే, నాకు టైం లేదు అని నిర్లక్ష్యం చేస్తే ఈ సంబంధం మీ చేయి జారిపోతుంది అనే చెప్పుకోవాలి. అయితే మరలా ఎలాంటి స్త్రీ మీ జీవితంలోకి రావాలంటే ఏళ్ళు తరబడి ఎదురు చూడవలసి వస్తుంది. ఆ స్త్రీ మీ గురించి ఎదుట వారి దగ్గర ఏమంటుంది? మేషరాశివారు ఒక విషయాన్ని తెలుసుకోండి. ఆ స్త్రీ మీ పేరు నేరుగా ఎవరికీ చెప్పదు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చాలా మంచివాడు, అతన్ని ఇలా ఎవరూ ఉండరు అని మాటల మధ్యలో మీ గురించి చెబుతుంది. మీ విజయాలు వింటే ఆమె ముఖంలో చిరునవ్వు వస్తుంది. మీ సమస్యలు వింటే ఆమె మనస్సు బాధపడుతుంది. ఇది నటన కాదు, ఇది నిజమైన ప్రేమకు సంకేతం అని కూడా చెప్పవచ్చు. ఆమె మీ జీవితానికి రాకముందు జరిగే విచిత్రమైన సంఘటనలు. ఆమె మీ జీవితంలోకి రావడానికి ముందు ఈ సంఘటనలు జరుగుతాయి. ఒకే వ్యక్తి పదే పదే చూడటం, ఒకే పేరు తరచుగా వినటం, అర్థం లేని కలలు రావటం, అకస్మాత్తుగా ఆమె జ్ఞాపకాలు రావటం. ఇవి యాదృచ్ఛికం అయితే కావు. ఇవి మీకు విధి, దేవుడు కనిపించే సంకేతాలు అని అర్థం చేసుకోండి. మేషరాశి వారికి ఇలాంటి సంకేతాలు ఇప్పుడే మొదలయ్యాయి అని కూడా చెప్పవచ్చు. ఆ స్త్రీ గనుక మీకు దూరం అయితే ఏమవుతుంది అంటే, ఆ స్త్రీ మీకు దూరం అయితే మీరు మరలా అదే తప్పుడు వ్యక్తిని నమ్ముతూ ఉంటారు. అందుకనే మీరు జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్ళాల్సిందిగా అయితే చెప్పవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో మేషరాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు మీ జీవితంలోకి రావాలనుకుంటుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.